ఫ్యూచర్‌లో మీ కుటుంబానికి గనుక ఏదైనా ఒక పోస్ట్ ఇస్తారు అంటే అది రాధా గారు, మీరు అని చెప్పేసి ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి కనుక మీరు ఏ ఆప్షన్ తీసుకుంటారు? అంటే రాధా గారికి ఇచ్చేస్తారా? లేదంటే మా అన్నయ్య గారంటే పెద్దాయన, ఆయనకి ఫస్ట్ ఆప్షన్. అది ఆయన మా అన్నయ్య. ఎప్పుడైనా ఆయన ఫస్ట్ చాయిస్ ఆయనకే. అది ఇరు రాష్ట్రాలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడబిడ్డలు అదేవిధంగా అన్నయ్యల మధ్య రిలేషన్ నడుస్తూ ఉన్నాయి. అంటే పార్టీనిజం అటువంటి అస్సలు లేవండి. మేము ఒకటే ఫ్యామిలీ, హ్యాపీగా ఉన్నాము. అలాంటి క్లాషెస్ ఏమీ లేవు. ఎందుకనంటే మేము ఎలాంటి క్లాష్ పడినా రంగా గారి పేరుకి అవమానం జరుగుద్ది. అలాంటి క్లాషెస్ ఏమీ లేవు. ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు, నేను సోషల్ కాజ్ కోసం నా దారిలో నేను వెళ్తున్నాను. మాకు ఎలాంటి గొడవలు లేవు. ఆయన మా అన్నయ్య, అంతే. ఇన్వైట్ చేశానండి. ఆయన ఫుల్ సపోర్ట్, బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అది ఆయనకి వేరే ప్రోగ్రామ్ ఉండటం మూలంగా రాలేకపోయారు. అది ఎలక్షన్కి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయండి. తర్వాత నేను చెప్పాను కదా, ఇప్పుడు రాధారంగ మిత్రమండలి పెద్దవాళ్ళు ఉన్నారు, మా నాన్నగారితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళందరితో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఇది బాగుంటుందమ్మా అని చెప్పి సజెస్ట్ చేస్తే దాని గురించి ఆలోచించి అప్పుడు ఏదైనా డెసిషన్ అనేది తీసుకుంటాను. అది నేను పొలిటికల్గా ఎవరికి ఎలాంటి డెసిషన్ నేను తీసుకోలేదమ్మా. ఒక సోషల్ కాజ్, మా రాధారంగ మిత్రమండలి అనేది సోషల్ కాజ్ కోసం పనిచేస్తుంది. దానికోసం వచ్చాను. యాజ్ ఎ సెడ్, పొలిటికల్ డెసిషన్ అనేది నేను ఏదైనా తీసుకుంటే ఫ్యూచర్లో తప్పకుండా మీడియా మిత్రులందరినీ పిలుస్తాను, మీ అందరికీ తప్పకుండా చెప్తాను. అది దానికి ఇంకా చాలా టైం ఉంది. అది